లోకాధీశుడు పరమేశ్వరుడు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే కదా. ఆ పరమేశ్వరుడి అద్భుతాల్లో ఒకటైనటువంటి శివలింగం గురించి మీకిప్పుడు తెలియజేస్తాను. అందరూ శ్రద్ధగా వినండి. కులు మనాలిలో ప్రసిద్ధ బిజిలి మహాదేవ్ ఆలయం ఉంది. ఆ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఆ ఆలయంలో ఏడాదిలో ఒక్కసారైనా పిడుగుపడుతుంది. ఆ పిడుగు నేరుగా గర్భగుడిలో ఉన్న శివలింగం పైనే పడుతుంది. పిడుగు వల్ల ఆ శివలింగం పూర్తిగా విరిగిపోతుంది. కొద్ది రోజుల తర్వాత చూస్తే ఆ శివలింగం మళ్ళీ పూర్వ రూపంలో ప్రత్యక్షమవుతుంది. ఇది వినేందుకు చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. ఈ ఆలయాన్ని సందర్శిస్తే మీరు మరింత అద్భుతంగా ఫీల్ అవుతారు. ఎత్తైన హిమగిరుల్లో ప్రకృతి అందాల మధ్య కొలువైన ఈ ఆధ్యాత్మిక కేంద్రంలో ఒక్కసారి అడుగు పెడితే చాలు మనసు అంతా ఎంతో తేలిగ్గా ఉంటుంది. మహిమగల ఆలయం ఎక్కడుందో తెలుసుకోవాలనుందా? అయితే చూడండి. మీరు ఎప్పుడైనా హిమాచల్ ప్రదేశ్కు వెళ్ళారా? ఈసారి వెళ్తే తప్పకుండా కులు మనాలిని సందర్శించండి. ముఖ్యంగా కులుకు 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న బిజిలి మహాదేవ్ ఆలయాన్ని తప్పకుండా సందర్శించండి. అయితే ఈ ఆలయాన్ని చేరుకోవాలంటే 3 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ట్రెక్కింగ్ మీకు అస్సలు బోరు కొట్టదు. చుట్టూ ఉండే ప్రకృతి అందాలను చూస్తూ నడిస్తే అలసటే అనిపించదు. బిజిలి మహాదేవాలయంలో ఉన్న శివలింగాన్ని దర్శిస్తే తప్పకుండా ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోతారు. ఇక్కడ ప్రత్యేకత ఆలయంలో ఏడాదికి ఒకసారైనా పిడుగుపడుతుంది. ఆ పిడుగు నేరుగా శివలింగం పైన పడుతుంది. ఫలితంగా శివలింగం మొక్కలవుతుంది. దీంతో ఆలయ పూజారులు ఆ మొక్కలను ఒక చోటకు చేర్చి తృణధాన్యాలు, పిండి, వెన్నతో లింగంగా మార్చుతున్నారు. కొద్ది రోజుల తర్వాత శివలింగం మళ్ళీ పూర్వరూపంలోకి మారిపోతుంది. పగుళ్ళు కూడా కనిపించకుండా పూర్తి స్థాయిగా శివలింగంగా దర్శనమిస్తుంది. ఈ శివలింగం నిత్యం పిడుగుపాటుకు గురి కావడం వల్ల ఈ ఆలయానికి బిజిలి మహాదేవ్ అని పేరు వచ్చింది. హిందీలో బిజిలి అంటే విద్యుత్ లేదా పిడుగు. ఆ ఆలయం పరిసరాల్లో జీవించే ప్రజలను, జంతువులను కాపాడేందుకు ఆ పరమశివుడు పిడుగుపాటుకు గురవుతాడని స్థానికుల నమ్మకం. అయితే ఈ ఆలయం ఏర్పడిన ప్రాంతం గురించి పురాణాల్లో ఒక ఆసక్తికరమైన కథ ఉంది. దాని గురించి చెప్తాను వినండి. కులు ప్రాంతంలో కులాంత అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు విషపూరితమైన పాముగా లాహౌల్ సిప్పిలోని మార్దాన్ గ్రామానికి చేరుకుంటాడు. ఈ సందర్భంగా అతడు బియాస్ నదికి గండిపెట్టి ఆ గ్రామాన్ని వరదలో ముంచి నాశనం చేయాలని ప్రయత్నిస్తాడు. ఈ సందర్భంగా బియాస్ నదిలో ఈదుతూ ఆ ప్రవాహాన్ని ఆ గ్రామం వైపు మళ్లించేందుకు కుట్ర పన్నుతాడు. ఈ విషయం తెలుసుకున్న పరమశివుడు పాము రూపంలో ఉన్న కులాంతాను అంతం చేస్తాడు. మరణం తర్వాత కులాంత శరీరం పెద్ద పర్వతంగా రూపాంతరం చెందిందని, అందుకే ఆ ప్రాంతానికి కుల్లు అని పేరు వచ్చిందని కూడా చెప్తారు. ఇక విరిగిన శివలింగం మళ్ళీ పూర్వస్థితికి మారడానికి గల కారణం తెలుసుకోవడానికి చాలామంది చాలా రకాలుగా ప్రయత్నించారు, కానీ ఫలితం దక్కలేదు. సాధారణంగా పిడుగు పెడితే రాయి చెల్లాచెదరవుతుంది. జిగురుతో అతికించినా అది పూర్తి స్థాయిలో అంటుకోదు. అలాంటి పూజారులు పిండి, తృణధాన్యాలు అతికిస్తే ఆ శివలింగం ఎలా అతుకుంటుందనేది ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీనే. ఈ ఆలయానికి చేరుకోవాలంటే దేవదారు వృక్షాల మధ్య సుమారు 1000 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. పర్వతం మీదకు ఎక్కిన తర్వాత కులు పర్వతీ వ్యాలీ అందాల్ని భలే అద్భుతంగా కనిపిస్తాయి. శివరాత్రి రోజున ఈ ప్రాంతం భక్తులతో కిక్కిరిసిపోతుంది. అయితే డిసెంబర్, జనవరి నెలలో మాత్రం ఈ ప్రాంతం మంచుతో కప్పి ఉంటుంది. ఈ ఆలయం కూడా మూసి ఉంటుంది. మీరు కూడా ఈ శివలింగం రహస్యం తెలుసుకోవాలంటే తప్పకుండా ఈ ఆలయం సందర్శించండి. ఓకే.